అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ చికెన్ కాజు గ్రేవీ కర్రీ అండి. చాలా టేస్ట్ ఉంటుంది చికెన్ కర్రీ. అలాగే ముందుగా చికెన్ని శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇది 1/2 kg లోపు ఉంటుంది. ఇన్ని రోజులు వీడియో చేయలేకపోయానండి, హెల్త్ బాగోక. అలాగే సరిపడినన్ని కాజు తీసుకుని ఒకసారి కడగాలండి. కడిగి నానబెట్టాలి కొంచెం వాటర్ తోటి. అప్పటికప్పుడు అంటే వేడి నీళ్ళలో కొంచెం ఉడకబెట్టుకోవచ్చండి. టైం ఉంటే ఒక అరగంట నానబెడితే బాగుంటాయి. అలాగే మీడియం సైజు ఉల్లిపాయ. అలాగే ముందుగా చికెన్ని కడిగి పెట్టుకున్న చికెన్లో గళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ సరిపడినంత వేసుకోవాలండి. నేనైతే సాల్ట్ వేసాను. అలాగే పసుపు కూడా వేసిన తర్వాత తగినంత కారం వేసుకోవాలండి. దీనిలో కారం వేసి తర్వాత దీనికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అలాగే తగినంత వేసి మొత్తం కూడా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దీనిలోకి ఇది రైస్లోకి, చపాతీ, రోటీ, పుల్కాలో కూడా చాలా బాగుంటుందండి. ఇది బటర్ నాన్కి కూడా చాలా బాగుంటుంది. దీన్ని మొత్తం కూడా కలిపి ఒక 1/2 అవర్ మూత పెట్టి ఉంచాలండి. అలాగే జీడిపప్పులు కొంచెం నానిన తర్వాత దీన్ని పేస్ట్ చేసుకోవాలండి. దీన్ని వాటర్ పోసి కొంచెం చక్కగా గ్రేవీ కోసం అండి. ఇది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మిక్సీ వేస్తున్నాను. మిక్సీ వేసిన తర్వాత ఇలా పేస్ట్ లాగా అవుతుందండి ఈ జీడిపప్పులు. దీని కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ చికెన్ కర్రీకి, చికెన్ కాజు గ్రేవీ కర్రీకి. అలాగే మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. దీనికి టేస్ట్ బాగుంటుంది. లేదంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు. ముందుగా ఒక అరగంట సేపు నానబెట్టిన చికెన్ అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెట్టానండి. దీనికి ఈ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. దీనికి సరిపడా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఈ ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. దీనిలో మొత్తం కూడా ఇలా వేసిన తర్వాత ఈ ఉల్లిపాయకి సరిపడా కొంచెం పసుపు, సాల్ట్ వేసి కలపాలండి. ఎందుకంటే త్వరగా ఎగుతుంది సాల్ట్ వేస్తే. అలాగే ఈ పసుపు వేసిన తర్వాత ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయకి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. గొంతు అసలు ఏం బాగాలేదండి. నేను 15 రోజుల దగ్గర అవుతుంది వీడియోస్ చేసి. ఈ మాట్లాడటానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మూత పెట్టాను. మూత పెట్టి ఒక 5 minutes అయిన తర్వాత చూసి ఏగిపోయిన తర్వాత ఉల్లిపాయ అప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి దీనిలో. ఇప్పుడు ఉల్లిపాయ ఏగిపోయిందండి. దీనిలో చికెన్ వేస్తున్నాను. చికెన్ వేసిన తర్వాత మొత్తం కూడా కలుపుకోవాలండి. ఒకసారి గరిటెతోటి ఇలా కలిపి కొంచెం మంట తగ్గించి మూత పెట్టి ఒక 5 minutes దానిలో ఉన్న నీరంతా కూడా ఇంకిపోయే వరకు ఉంచాలండి. తర్వాత దీనికి సరిపడా వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు వాటర్ పోసి కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇప్పుడు వాటర్ పోస్తున్నానండి. ఈ వాటర్ పోసిన తర్వాత ఒక 5 minutes మూత పెట్టి ఉంచాలండి. అది వాటర్ ఇంకిపోయి గ్రేవీకి సరిపడా ఉంటే సరిపోతుంది. ఎప్పుడూ ఒకలాగా కాకుండా అప్పుడప్పుడు కాస్త డిఫరెంట్గా కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం ఇలా ఉడికేటప్పుడు మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు పేస్ట్ని ఇప్పుడు దీనిలో వేసుకోవాలండి. ఈ గ్రేవీ ఎక్కువ ఉండకూడదు. వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత వేస్తే ఇప్పుడు మనం జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత ఈ గ్రేవీ తయారవుతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ పరంగా కూడాను. ఇది రైసు, చపాతీలోకి, రోటీ, పుల్కా, బటర్ నాన్ కూడా చాలా బాగుంటుందండి. ఇలానే చేస్తారు బయట కూడాను. మనం ఎక్కువ డబ్బులు పే చేయాల్సి వస్తుంది రెస్టారెంట్లకు వెళ్ళి. మనం ఇంట్లో ఈజీగా ఇలా చేసుకోవచ్చండి. ఇలా దగ్గర పడిన తర్వాత దీనికి 1 స్పూను గరం మసాలా వేసుకోవాలండి దీనిలో. అలాగే ఇలా ఉడికేటప్పుడు తెలుస్తుందండి. దీనిలో కొంచెం మేగడ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇప్పుడు దీనికి సరిపడా కొత్తిమీర వేసుకోవాలండి.
నేనైతే కొంచెం తీసుకున్నాను, కొత్తిమీరని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలండి దీనిలో. అలాగే ఆ పైన కొత్తిమీర చల్లుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకోవటమేనండి. కొత్తిమీర కూడా వేసిన తర్వాత చాలా టేస్ట్ ఉంటుందండి. అప్పుడప్పుడు పిల్లలకి ఇలా డిఫరెంట్ టేస్ట్ చేసి పెడితే చాలా బాగుంటుంది. నాకు ఈ మధ్య 15 రోజుల దగ్గరగా వీడియోలు పెట్టడం లేదండి. ఫీవరు ఒక 3 డేస్ వచ్చింది. తర్వాత జలుబు దగ్గు తగ్గటం లేదండి. జలుబు మూలంగా వాయిస్ కూడా ఇవ్వలేక వీడియోస్ చేయలేదండి. అయిపోయిందండి చికెన్ కాజు గ్రేవీ కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమార్.